హలో గైస్, వెల్కమ్ టు బ్యాంక్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది మీకు జేబీఎఫ్ఎంలో చాలా మినిమం రూల్ పే చేస్తుంది. ఇంపార్టెంట్ కాదు, కాకపోతే దీంట్లో వచ్చే బేసిక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి మీకు నెక్స్ట్ యాన్యుటీ క్లాస్లో ఉపయోగపడతాయి. ఓకేనా? సో వేస్ట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. మనందరికీ తెలుసు, చిన్నప్పుడు నేర్చుకున్న ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా, దట్ ఈస్ ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్, రైట్? దీన్ని బేస్ చేసుకుని మొత్తం కాన్సెప్ట్ అంతా ఉంటుంది. అదేవిధంగా మనకి సపోజ్ ఇంట్రెస్ట్ అంటే ఓకే, ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100, ఐ ఈజ్ ఈక్వల్ పీటీఆర్ ఫార్ములా తెలుసు. బట్ టోటల్ అమౌంట్ అంటే టోటల్ అమౌంట్ ఇస్ నథింగ్ బట్ వాట్, ప్రిన్సిపల్స్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. రెండు కావాలి. ఐ ఇన్ ద ప్లస్ పీటీఆర్. సో ద ఫైనల్ ఫార్ములా ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ నథింగ్ బట్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్టీ. ఇది బేసిక్ ఫార్ములా, మన అందరికీ తెలుసు. జస్ట్ కాంపౌండ్ వచ్చేసి బేసిక్ ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ పవర్ ఎన్. అలానే ఇక్కడ 2, 3 ఫార్ములాస్ ఉంటాయి. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బట్ దిస్ ఇస్ ద ప్రైమ్ ఫార్ములా. ఇది 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 బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ కేస్ మీకు బ్యాక్ వాల్యూ అడిగితే, అంటే సపోజ్ ఈ ఇయర్ పాపులేషన్ ఈ టౌన్‌లో ఎంతుంది? ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఎంతుందని అడుగుతాడు. అలాంటప్పుడు ఏం చేయాలంటే పి బై 1 ప్లస్ ఆర్ పవర్ ఎన్ ఏసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. అలా కాకుండా డిప్రిషియేషన్ కూడా ఇందులోనే వస్తాయి. లైక్ ఒక మెషినరీ తీసుకున్నారు. అది మనకి ప్రతి ఇయర్ డెప్రిషియేషన్ ఇస్తుంది. ఒక 10%, 20% ఇస్తుంది. ఒక 5 ఇయర్స్ దాని వాల్యూ ఎంత ఉంటదని. అట్లాంటి కాలిక్యులేషన్ అనేది కూడా ఇందులోనే వస్తుంది. దానికి ఏం చేస్తుంటే 1 మైనస్ తీసుకుంటాం. అది ఇంపార్టెంట్. డెప్రిషియేషన్‌లో మైనస్ తీసుకుంటాం. బ్యాక్ వాల్యూలో కావాలంటే బై చేస్తాం. అంతే. ఈ మధ్యలో పవర్ ఆర్ బై ఎన్ హోల్ పవర్ ఎన్‌టి. ఈ ఫార్ములా అనేది ఏంటంటే ఇన్ కేస్ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేసరికి ఏమవుద్ది, మంత్లీ అయిన కాంపౌండ్ అవ్వచ్చు, హాఫ్ ఇయర్లీ అవ్వచ్చు, లేదా యాన్యువల్ అయినా అవ్వచ్చు కదా. ఇన్ కేస్ అది కాంపౌండ్ గాని హాఫ్ ఇయర్లీ, మంత్లీ అని అడిగాడనుకో, అలాంటప్పుడు మాత్రం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. జనరల్‌గా ఈ టైప్ ఆఫ్ సమ్స్ అనేవి మీకు ఇందులో వస్తాయి. లైక్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో మనకి ఎక్కువ కనబడుతుంటాయి. సింపుల్ అండ్ కాంపౌండ్ టెస్ట్ మీద. జేబీఏఎంలో అంత ఇంపార్టెంట్ కాదు. బట్ బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి మనకి. దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ యాన్యుటీ కాన్సెప్ట్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ వాల్యూ, ప్రెజెంట్ వాల్యూ, వాటి ఇండికేటర్స్, అవి కూడా దీన్ని బేస్ చేసుకుని. బట్ ఇట్ ఓకే, లెట్స్ డిస్కస్ విత్ ద ఫస్ట్ సమ్. దట్ ఈస్ వాట్, రాజు డిపాజిట్ 50,000 రూపీస్ ఫర్ 180 డేస్. ఇది మన ఫిక్స్డ్ డిపాజిట్ 50,000 రూపీస్ 180 డేస్కి 5.3%. ఫైన్ ద టోటల్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 180 డేస్ ఎంత. టోటల్ ఇంట్రెస్ట్ అడిగాడు. నథింగ్ బట్ వాట్, ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అలా కాకుండా వాడు టోటల్ అమౌంట్ అని అడిగాడు అనుకో, మనం ఏం ఫైండ్ చేయాలి, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఇట్. సో ఐ ఈజ్ ఈక్వల్, మన ఫార్ములా తెలుసు కదా, పిటిఆర్, రైట్. టీ ఈజ్ హౌ మచ్, 50,000 రూపీస్. టీ ఈజ్ హౌ మచ్, 180 డేస్. హియర్ హీ హాస్ గివెన్ 180 డేస్. బట్ వాడు ఇచ్చిన వాల్యూ అంటే 5.3%. ఇప్పుడు కూడా 5.3% యాన్యువల్లీ. జనరల్‌గా బ్యాంక్‌లో మెన్షన్ చేసేది ఏంటంటే యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ మెన్షన్ చేస్తాం కదా. వీడు డేస్‌లో ఇచ్చాడు. సో మనం ఇక్కడ ఏం చేసుకోవాలి, 180/365 ఏసుకోవాలి. ఇంటూ ఇంట్రెస్ట్ 5.3%. 5.3% అంటే 5.3 గుడ్డిగా ఏసకూడదు. పర్సెంటేజ్ కాబట్టి 5.3/100. బట్ ఇది మీరు టోటల్ క్యాలిక్యులేట్ చేశారనుకోండి, హౌ మచ్, ఈ మొబైల్‌లో క్యాలిక్యులేట్ చేస్తాను. ఎందుకంటే మనకక్కడ దాన్నేమంటారు, క్యాలిక్యులేటర్ కూడా ఎలా ఉంటది కాబట్టి 50,000 ఇంటూ దీని వాల్యూ వచ్చేసి 0.49. దీని వాల్యూ వచ్చేసి 5.3 డివైడెడ్ బై 100, 0.053. టోటల్‌గా 50,000 ఇంటూ 0.49 ఇంటూ 0.053, 1298.5. బట్ ఇది మీకు ఫైనల్ ఇంట్రెస్ట్ అమౌంట్. ఇన్ కేస్ వాడు టోటల్ అమౌంట్ అని అడిగాడు అనుకోండి, సో అప్పుడు మనం ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్టీ ఈ ఫార్ములా కన్సిడర్ చేస్తాం. టోటల్ ఇంట్రెస్ట్, టోటల్ అమౌంట్ అడిగితే. బట్ ఇంట్రెస్ట్ మాత్రం అడిగాడు కాబట్టి జస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ ఫార్మ్ తీసుకుంటాం. ఇది ఇప్పుడే మనం టోటల్ కంటే ఏం చేస్తాం, టోటల్ అమౌంట్ 50,000 అసలు కదా. 50,000 ప్లస్ ఇంట్రెస్ట్ పోర్షన్ ఎంత వచ్చింది, 1298.5 అంటే 298.5. ఇది టోటల్ అమౌంట్. బేసిక్ సమ్సే కదా. బట్ నెక్స్ట్ వన్, ద పాపులేషన్ ఆఫ్ టౌన్ X is increasing by 5% a year. The present value is 1 lakh అయితే, find the population from 3 years hence at the same time
అదే రేట్ మీద మనకు గాని డిక్రీజ్ అవుతుంటూ వస్తుంటే పాపులేషన్ 3 ఇయర్స్ ఎగో ఎంత అని కూడా అడిగాడు. ఓకే. ఆ! 3 ఇయర్స్ హెన్స్ అనేసరికి ఇప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తాం? ఇప్పుడు మనకి పాపులేషన్ ఇంక్రీజింగ్ బై ఇయర్ అన్నాడు. ఇక్కడ మీరు బేసిక్ నాలెడ్జ్ ఉపయోగించి కూడా చేయొచ్చు. దీనికి ఫార్ములానే ప్రతిదానికి ఎయాలని రూల్ కూడా ఏం లేదు. ఇప్పుడు బేసిక్ ఎంతుంది? 1,00,000 ఉంది. ఇది ప్రెజెంట్ పాపులేషన్ ఉంది. 5% పర్ ఇయర్ పెరుగుతుంది. అంటే 5% పర్ ఇయర్ కంటే ఎంతొస్తుంది? యాక్చువల్లీ మీకు తెలుసు కదా! ఇదివరకు 10% ఇదివరకు 1% అవుతుంది. 1000 ఇంటూ 5 అంటే 5000 పర్ ఇయర్ పెరుగుతుంది. ఇది ఫస్ట్ ఇయర్ పెరిగింది. సెకండ్ ఇయర్‌కి ఏమవుద్ది? కాంపౌండ్‌గా సింపుల్ ఇంట్రెస్ట్ మీకు తేడా తెలుసు కదా! సింపుల్ ఇంట్రెస్ట్ అనేసరికి అలాగే ప్రిన్సిపల్ అమౌంట్ అలాగే ఉంటది. దాని పైన మాత్రం ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. కాంపౌండ్‌కొచ్చేసరికి అలా కాదు. కాంపౌండ్ అంటే ఏమవుతుంది? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి సెకండ్ ఇయర్ మళ్ళీ ఇంట్రెస్ట్ చార్జ్ అవుతుంది. గాట్ ఇట్. సో, ఇప్పుడు సెకండ్ ఇయర్‌కొచ్చేసరికి ఏమవుతుంది? 1,05,000 మీద మీకు 5% మళ్ళీ చార్జ్ అవుతుంది. గాట్ ఇట్. సో, ఇలా మనం యాడ్ చేసుకుంటూ వచ్చేస్తే మీకు 3 ఇయర్స్‌కి యాడ్ అయిపోతుంది. లేదు ఎందుకు మాకు ఈ టెన్షన్ ఫార్ములా యూజ్ చేస్తామంటే బేసిక్ ఫార్ములా వి హావ్ టు యూజ్ వాట్? ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ పవర్ ఎన్ కదా! సో, ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఎంత? 1,00,000 ఇంటూ 1 ప్లస్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ వాట్? 5%. 5% అంటే 5/100. 1 ప్లస్ హోల్ పవర్ ఎన్. ఎన్ అంటే ఎంత? 3 ఇయర్స్‌కి. 1,00,000 ఇంటూ 1 ప్లస్ 0.05 రైట్? హోల్ క్యూబ్. 1,00,000 ఇంటూ 1.05 హోల్ క్యూబ్. నేను కాలిక్యులేట్ చేస్తాను మొబైల్‌లో. 1.05 ఇంటూ 1.05 ఇంటూ 1.05. 1,00,000 ఇంటూ 1.1576. So, final answer would be 115,762.5. ఇది మనకు ఫైనల్ ఆన్సర్. ఈ బేసిక్ సమ్స్ అండి. దీనికి పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ కూడా టైమ్ కూడా ఇన్వెస్ట్‌మెంట్ కూడా చేయాల్సిన లేదు. బట్ ఇట్ అదే 3 ఇయర్స్ ఇప్పుడు వాడేమంటే 3 ఇయర్స్ బ్యాక్ అన్నాడనుకో, 3 ఇయర్స్ బ్యాక్ అనేసరికి మనం ఎలా కాలిక్యులేట్ చేస్తాము? 3 ఇయర్స్ బ్యాక్ ఏ ఫార్ములా మనం యూజ్ చేస్తాం? ఇప్పుడు మనం యూజ్ చేసాం చూడండి. 1 మినిట్. ఇయర్స్ బ్యాక్ ఇన్ కేస్ బ్యాక్ వాల్యూ ఇది. p/1 ప్లస్ ఆర్ పవర్ ఎన్. 1 ప్లస్ ఆర్ ఇది. గాట్ ఇట్. సో, ఏ ఈజ్ ఈక్వల్ టు పి అంటే ఎంతొస్తుంది? 1,00,000 బై 1 ప్లస్ ఆర్ అంటే ఎంత? 5% కదా! 5% అంటే 0.05 డైరెక్ట్‌గా ఏసేస్తాను. హోల్ పవర్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ వాట్? 3. ఈ వాల్యూ గాని మీరు కాలిక్యులేట్ చేసుకుంటే ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సమ్. అను పబ్లిషర్స్ బై ఎ మెషిన్ at ₹20,000 కొనుక్కున్నారు. ఓకే బావుంది. ద రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ 10% అది బావుంది. ఫైండ్ ద వాల్యూ 3 ఇయర్స్ తర్వాత ఎంత ఉంటది? దాని డిప్రిషియేషన్ వాల్యూ ఎంత అవుతుంది? ఇంతకుముందు చెప్పాను కదా! 20,000 ఫస్ట్ ఇయర్‌కి ఎంత అవుతుంది? 10% అంటే 2,000 పోతుంది. అంటే మీకు 18,000 దాని వాల్యూ ఉంటది. కదా! ఇది ఫస్ట్ ఇయర్‌కి. ఇప్పుడు సెకండ్ ఇయర్‌కొచ్చేసరికి ఏమవుద్ది? మళ్ళీ 18,000లో 10% అంటే ఎంత? 1,800. 18,000లో 1,800 మైనస్ చేస్తే ఎంతొస్తుంది మనకి? 18,000 మైనస్ 1,800. ఇట్ విల్ బి 16,200 వస్తుంది. ఇది సెకండ్ ఇయర్‌కి. ఓకేనా? ఇప్పుడు 16,200లో 10% అంటే ఎంత? 1,620. 16,200లో మైనస్ 1,620 తీసిస్తే వాట్ యూ విల్ గెట్? యార్ 14,580. థర్డ్ ఇయర్‌కి. అయిపోయింది సింపుల్. ఓకే. ఇంతకు మించి ఎక్కువ అవసరం లే. 3 ఇయర్స్ తర్వాత దాని వాల్యూ ఎంత ఉంటున్నాడు అడిగాడు. 3 ఇయర్స్ తర్వాత దాని వాల్యూ ₹14,580 ఉంటుంది. ఇది మన బేసిక్ నాలెడ్జ్ ఉపయోగించి చేయడం. అలా కాకుండా ఫార్ములా యూజ్ చేసే చేయాలంటే దేర్ ఈస్ ఎ ఫార్ములా. మనందరికీ తెలుసు.
వాట్ ఈస్ ద ఫార్ములా? ఇది. దిస్ వన్ ఈస్ ద ఫార్ములా. P ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n. ఎందుకంటే డిప్రిషియేషన్ కదా యూజ్ చేస్తాము. సో 1 మైనస్ ఆర్ పవర్ n ఏసేద్దాం. A ఈజ్ ఈక్వల్ టు P ఎంత? 20,000 1 మైనస్ ఆర్ పవర్ n. 1 మైనస్ ఆర్ ఇస్ నథింగ్ బట్ వాట్? 10%. 10% అంటే 0.1 ఏయొచ్చు కదా! 1 మైనస్ ఆర్ పవర్ n అంటే ఎంత? 3. మైనస్ కాదు. కొట్టిన. సో 20,000 ఇంటూ 1 మైనస్ 0.1 అంటే 0.9 కదా! హోల్ క్యూబ్. దీన్నే 0.9 ఇంటూ 0.9 ఇంటూ 0.9 0.9 ఇంటూ 0.9 20,000 ఇంటూ 0.729. Got it? So 20,000 into 0.729, nothing but 14,580. The same answer we got in the previous one also. But అంతే కదా! ఇలా అంతకు మించి పెద్ద డిఫికల్టీ కూడా అవసరం లేదు. నెక్స్ట్ వన్. ఇది మనకి ఈవెన్ సిలబస్‌లో కూడా లేదు. బట్ నేను ఒక 2, 3 టైమ్స్ రిపీటెడ్‌గా చూసాను ఈ సమ్. టీఐ మైనస్ ఎస్ఐ డిఫరెన్స్ ఇస్తాడు. 2 ఇయర్స్‌కి జనరల్‌గా 2 ఇయర్స్‌కి ఇస్తాడు. 3 ఇయర్స్‌కి అయితే వేరే ఫార్మ్‌లో ఉంది. బట్ 3 ఇయర్స్‌కి ఎప్పుడు అడగలేదు. 2 ఇయర్స్‌కి మాత్రం జనరల్‌గా ఇస్తుంటాడు. డిఫరెన్స్ ఇచ్చేసి నీకు ఫైండ్ ద ప్రిన్సిపల్ అంటాడు. టీఐ మైనస్ ఎస్ఐ ఫర్ 2 ఇయర్స్ డిఫరెన్స్ ఏంటంటే ఫార్ములా PR² / 10,000. ఇది ఫార్ములా. 3 ఇయర్స్‌కి అయితే మళ్ళీ మారిపోతది. 3R³ + 2R - 1 సంథింగ్ ఏదో ఉంటది. బట్ మీకు అనవసరం. ఇదే జనరల్‌గా అడుగుతున్నాడు ఎక్కువ. అందుకే కవర్ చేద్దాం అనుకున్నాను. ఓకేనా? డిఫరెన్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 2 ఇయర్స్‌కి 200 ఇచ్చాడు. 200 ఈజ్ ఈక్వల్ టు మనకు P కావాలి కదా! P ఇంటూ R ఎంత ఇచ్చాడు? 10% ఇచ్చాడు కదా! 10 స్క్వేర్ 10 ఇంటూ 10/10,000. P/100 is equal to 200. So P is nothing but what? 200 into 100. So 20,000. This is our answer. ఇది మనకు జనరల్‌గా అడుగుతూ ఉంటాడు. ఓకేనా? నెక్స్ట్ ఇవి కాకుండా ఈ చాప్టర్‌లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి. లైక్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. ఇవి మీకు 0.5లో అడిగినా అడగొచ్చు. లేదా కన్‌ఫ్యూజ్ చేయడానికి 1 మార్క్‌లో అడిగినా అడగొచ్చు. సో మీ అందరికీ తెలుసు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అంటే జనరల్‌గా మనం ఫిక్స్డ్ డిపాజిట్‌కి ఇచ్చే చార్జ్ చేసే ఇంట్రెస్ట్ అంటే ఒకటే ఇంట్రెస్ట్ రేట్ ఉంటది. ఎటువంటి మార్పు ఉండదు. ఏ ఇంట్రెస్ట్‌కైతే కాంట్రాక్ట్ పెట్టుకుంటారో ఎట్ ద ఎండింగ్ వరకు కూడా అదే ఇంట్రెస్ట్ ఉంటది. బట్ ఫ్లోట్‌కి ఇంట్రెస్ట్‌కి అలా కాదు. ఫ్లోట్ ఇంట్రెస్ట్‌కి ఏమవుతది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఒక లోన్ ఇచ్చారు. లైక్ వెహికల్ లోనో లేదా హౌసింగ్ లోన్ ఆర్ఎల్స్ ఎంఎస్ఎంఈ లోన్ అనుకోండి. అది ఈబీఎల్ఆర్ ప్లస్ 2.50 అన్నారు. ఇది మీరు ఈ రోజు పెట్టుకునే రేటు. ఈబీఎల్ఆర్ ఈ రోజుకి 9% ఉందనుకోండి. సో నెట్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది దానికి? 11.50 అవుతుంది. కదా! ఇన్ కేస్ ఆఫ్టర్ 2 మంత్స్ ఈబీఎల్ఆర్ వచ్చి 8% అయిపోయిందనుకోండి. వాడి నెట్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 10.50 అవుతుంది. కదా! సో, కానీ మనం ఈఎంఐ బేస్డ్ ఇచ్చాం. ఈఎంఐ బేస్ ఇచ్చినప్పుడు ఏమవుతది? ఈఎంఐ అనేది మారకూడదు. ఈఎంఐ ఇట్ సెల్ఫ్ ఈస్ ఈక్వేటెడ్ మంత్లీ ఇంట్రెస్ట్. ఈఎంఐ అనేది మారకూడదు. బట్ ఇక్కడ మరి ఇంట్రెస్ట్ రేట్ అటు ఇటు అయింది కదా సార్ ఏమవుతుందంటే అట్ ద ఎండ్‌లో వాడికి రీపేమెంట్ పీరియడ్ అనేది తగ్గుతుంది. ఆర్ ఎల్స్ ఈబీఎల్ఆర్ పెరిగిందనుకోండి రీపేమెంట్ పెరుగుతది. వాడికి అదొక ఆప్షన్ ఉంది. సెకండ్ ఆప్షన్ కస్టమర్‌కి ఎలా ఉంటదంటే, లేదు సార్ నా రీపేమెంట్ పీరియడ్ ఫిక్స్‌డ్‌గా ఉండాలంటే అప్పుడు ఈఎంఐ ఫ్లక్చుయేట్ అవుతుంటది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ ద ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్. గాట్ ఇట్. నెక్స్ట్ దేర్ ఈస్ వన్ మోర్ ఇంట్రెస్ట్ కాల్డ్ ఫ్రంట్ ఎండ్ ఇంట్రెస్ట్. ఫ్రంట్ ఎండ్ ఇంట్రెస్ట్ అనేది జనరల్‌గా మనం ఎవరి దగ్గర చూస్తామంటే డైలీ ఫైనాన్స్ చేస్తుంటారు చూసారా? వాళ్ళ దగ్గర చూసాం. ఆర్ఎల్స్ కూపన్ ఇంట్రెస్ట్ రేట్ కూడా అంటారు దీన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ₹10,000 నీకు ఎవరైనా ప్రిన్సిపల్ ఇచ్చి, దాని మీద 10% ఇంట్రెస్ట్ అన్నాడనుకోండి. ఇతను ఏం చేస్తాడంటే, నీకు ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ కొట్టేసి నీకు ఇస్తాడన్నమాట. అంటే ఈ -10% డిడక్ట్ చేసేస్తాడు. అంటే నీకు ఇచ్చేది 9,000 ఇస్తాడు. బట్ యూ హావ్ టు పే ₹10,000. ఇది ఫ్రంట్ ఎండ్ ఇంట్రెస్ట్ రేట్ అంటాం. బట్ బ్యాంకింగ్‌లో ఇది చాలా తక్కువగా ఉంటది. కొన్ని కేసులు యూజ్ చేస్తారు. లైక్ నాన్ ఫండ్ బిజినెస్‌లో ఎక్కువగా యూజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. జనరల్‌గా మనం బ్యాక్ ఎండ్ ఇంట్రెస్ట్ ఇస్తాం. బ్యాక్ ఎండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే మనం ప్రెజెంట్ వాడుతున్నది. అది ఎంతైతే ప్రిన్సిపల్ ఇస్తామో దాని మీద ఎంత ఇంట్రెస్ట్ పడతదో ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ 10,000 ఇచ్చాము. ఇంట్రెస్ట్ వచ్చి ₹1000 అయింది. మనం అట్ ద ఎండింగ్‌లో 11,000 మనం పే చేయించుకుంటాం. అది బ్యాక్ ఎండ్ ఇంట్రెస్ట్. బట్ ఎన్ని కాన్సెప్ట్స్ అర్థమైనాయి కదా! ఇంతకు మించి ఈ వీడియోలో ఏమీ లేదు.
ఆ! దీని నుంచి వస్తే 1 అరా వస్తే రావచ్చు. లేకపోతే లేదు. అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ది నెక్స్ట్ టాపిక్ యాంగ్జైటీ ఏదైతే ఉందో దాని నుంచి మాత్రం డెఫినిట్‌గా క్వెషన్స్ వస్తాయి. ఓకేనా? ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ. థాంక్ యూ అండ్ ఆల్.